అలాగే నా పేరు మహేంద్ర వెంకట మై ఛానల్ ఇప్పుడు కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో వీడియో స్టార్ట్ చేయడానికి ముందు ఒకటైతే క్లియర్గా చెప్పేస్తున్నా, అదేంటంటే ఈ వీడియోలో స్పాయిలర్స్ అయితే ఉంటాయి. సో అందుకే థంబ్నెయిల్ మీద స్పాయిలర్ అలర్ట్ అని అయితే పెట్టాను. అండ్ ఇప్పుడు కూడా మళ్ళీ చెప్తున్నాను. సో ఎవరైతే సినిమా చూడలేదో వాళ్ళు సినిమా చూశాకే ఈ వీడియో చూడండి. అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది. ఎవరైతే సినిమా చూస్తారో వాళ్ళైతే నిరభ్యంతరంగా చూసుకోవచ్చు. సో ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత చూడండి. లేదంటే ఇందులో మొత్తం అన్ని స్పాయిలర్స్ ఉంటాయి. మరి డిస్కషన్ అంతా సినిమా కోసం కాబట్టి ఖచ్చితంగా ఉంటుంది. సో అందుకే ముందే చెప్తున్నా. సో బేసిక్గా దేవరా సినిమా ఫస్ట్ పార్ట్ చూసిన తర్వాత చాలా క్వశ్చన్స్ బ్యాలెన్స్ ఉండిపోయాయి. ఒకటి కాదు, రెండు కాదు, లిటరల్లీ ఒక 15 క్వశ్చన్స్ దాకా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. సో వీటిలో దేనికి కూడా పూర్తి స్థాయిలో ఆన్సర్ అయితే లేదు. చాలా అన్ఆన్సర్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి దేవరా ఫస్ట్ పార్ట్లో. సో అవి ఏంటనేది ఈ వీడియోలో డీటెయిల్గా డిస్కస్ చేయబోతున్నాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఫస్ట్ థింగ్, సినిమా ఓపెనింగ్లోనే యతి గురించి మాట్లాడతారు. దయాకి ఫండ్స్ వెళ్ళాయి అంటారు. అసలు ఈ దయా ఎవరు? అండ్ మళ్ళీ ఆ తర్వాత దయా అతని తమ్ముడు యతి కలిసి ఏం చేయబోతున్నారు అనే డిస్కషన్ వస్తుంది. అంటే యూనో వరల్డ్ కప్ అవుతుంది, సో అది ఇండియాలోనే అవ్వబోతోంది, సో ఏదో చేయబోతున్నారు, ఇవన్నీ డిస్కషన్ అవుతున్నప్పుడు ఈ దయా అండ్ యతి కోసం మాట్లాడుకుంటారు. హూ ఈజ్ దిస్ యతి, హూ ఈజ్ దయా? వీళ్ళిద్దరు ఎవరు అసలు? బేసిక్గా సినిమా వీళ్ళ కోసం స్టార్ట్ అయింది యాక్చువల్గా. కానీ ఆ తర్వాత యూనో డిఎస్పి తులసి దగ్గరికి రావడం, తర్వాత మురుగన్ గురించి తెలుసుకోవడం, ఆ తర్వాత ఎర్ర సముద్రం వాళ్ళ దగ్గరికి వెళ్ళడం, ఆ తర్వాత స్టోరీ అంతా దేవరా సైడ్ వెళ్ళిపోయింది. సో అట్లా అవన్నీ కూడా జరిగాయి కదా. సో దానికి ముందు అసలు కథ స్టార్ట్ అయింది ఇక్కడ కదా. అసలు వీళ్ళిద్దరు ఎవరు? వీళ్ళిద్దరు ఏమయ్యారు? అండ్ వీళ్ళలో ఇప్పుడు ఇంకో పాయింట్ ఉంది. తర్వాత ఏంటి అంటే మేబీ దయా అనే పర్సన్కి ఎక్కడైనా ఉండుండొచ్చు. సో విదేశాల్లో ఎక్కడ ఉండుండొచ్చు, యతి ఇక్కడ ఉండి ఆపరేట్ చేస్తూ ఉండొచ్చు అతని తాలూకా ఇల్లీగల్ థింగ్స్ అన్నీ కూడా. సో ఈ యతి అనే పర్సన్ మురుగా అనే స్మగ్లర్ని కలవడానికి 3 నెలల క్రితం వెళ్ళాడు, మళ్ళీ తిరిగి రాలేదు. అక్కడ ఏమైంది యతికి? సో బేసిక్గా వీళ్ళు చాలా ఏళ్ల నుంచే ఆపేశామన్నట్టు చెప్తారు యాక్చువల్గా. ఎవరు? అజయ్ అంటే పోలీస్ ఆఫీసర్స్ వీళ్ళందరూ వెళ్ళిన తర్వాత సైఫ్ అలీ ఖాన్ అండ్ హిస్ గ్యాంగ్ ఏమని చెప్తారు? చానాళ్ళు అయింది ఆపేసి అని చెప్తారు. సో చానాళ్ళు ఈ వాళ్ళు ఆపేసినట్టయితే 3 నెలల క్రితం ఆ ప్రాంతానికి మురుగన్ని కలవడానికి వచ్చిన యతికి ఏమైంది? అండ్ ఆ టైంలో యతిని ఎవరు ఏం చేశారు? అండ్ మురుగన్ అనేటువంటి ఏమయ్యాడు? ఇప్పుడు డిఎస్పి తులసి అనే పర్సన్ ఇక్కడ ఇంకో పాయింట్ ఉంది వెంటనే. డిఎస్పి తులసి కాలు విరిగిపోయి కనబడుతోంది మనకి. సో ఫస్ట్ పార్ట్ ఎండ్ అయ్యే టైంకి, అంటే వీళ్ళు సముద్రం మీదకి వెళ్ళే టైంకి డిఎస్పి తులసి కంప్లీట్ ఆరోగ్యంగా ఉన్నాడు, పరిపూర్ణంగా పుష్టిగా ఉన్నాడు మనిషి. సో ఆ మనిషి కాలు ఎవరు విరగొట్టారు? సో మురుగన్ ఏమయ్యాడు? మురుగన్ని చంపిన టైంలోనే డిఎస్పి కాలు విరిగిపోవడం జరిగిందా? మురుగన్ని చంపింది ఎవరు? సైఫ్ అలీ ఖాన్ అయితే చంపడు కదా. సో సైఫ్ అలీ ఖాన్కి ఏం అవసరం చంపడానికి? సో వీళ్ళందరినీ చంపడానికి ఇష్టం లేక, అంటే ఇప్పుడు మేబీ ఒకవేళ దేవరా ఇంకా బ్రతికే ఉన్నట్టయితే సైఫ్ని చంపడానికి దేవరా ఇష్టపడ్డ. ఎందుకంటే సైఫ్ యూనో తనవాడు, విలేజ్ మెంబర్. ఆయన ఎవరో ఒక జర్నలిస్ట్, ఒక ఆయన. సో ఇతన్ని సైఫ్ అలీ ఖాన్నే చంపేస్తే అయిపోయింది కదా అని పాయింట్ రైజ్ చేశారు. ట్విట్టర్లో ఒక వీడియో చూసా. యాక్చువల్గా తన వాళ్ళు అనుకోబట్టే కదా. సో వాళ్ళందరినీ కూడా చంపకుండా ఉంటున్నాడు. కాకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేయడానికి సముద్రం మీదకి వస్తే మాత్రం చంపేస్తానని చెప్పాడు. సో అలాగే చేస్తున్నాడు అనే పాయింట్ ఏమన్నా ఉందేమో. సో మురుగన్ తనవాడు కాదు కదా. మురుగన్కి తనకి ఏంటి మహా అయితే సంబంధం? ఏదో బిజినెస్ ఇస్తాడు, వీళ్ళేదో బిజినెస్ చేసుకుంటారు, అంతే కదా. సో అంతవరకే. కాబట్టి మేబీ ఇదంతా మురుగన్ వల్ల జరుగుతోందని అనిపించి మురుగన్ని చంపేశారేమో, దేవరా బ్రతికే ఉండి. ఏమో, ఈ క్వశ్చన్కి అయితే క్లారిటీ అయితే లేదు. సో ఇక్కడ ఇంకొకటి, తర్వాత హూ ఈజ్ ప్రకాష్ రాజ్? ప్రకాష్ రాజ్ గారు ఎవరు? ఆయన క్యారెక్టర్ ర్యాండమ్గా కనబడతా ఉంటుంది. ఆయన ఎప్పుడు చూడండి ఏదో కోల్పోయిన వాళ్ళలాగే కనబడుతూ ఉంటాడు ప్రతి సీన్లోని కూడా. మీరు గమనించండి, అసలు స్టార్టింగ్ ఇంట్రడక్షన్ సీన్లో కావచ్చు, లేదంటే ఆ తర్వాత ఆయుధ పూజ స్టార్ట్ అవుతున్న టైంలో కావచ్చు, ఆ తర్వాత పెళ్లి జరుగుతున్న టైంలో, పెళ్లిలో కూడా ఎందుకు జరుగుతోంది ఈ పెళ్లి జరగకూడదు అన్నట్టే కనబడుతుంటాడు ఆ మనిషి. ఏందో అదో రకంగా ఎక్స్ప్రెషన్లు పెట్టి చాలా యూనో ఏదో నెగిటివ్గా కనబడుతూ ఉంటాడు మొదటి నుంచి కూడా. సో వీళ్ళు బాగుపడుతుంటే బాగుపడకూడదు అన్నట్టు అట్లాగే కనబడుతూ ఉంటాడు మనిషి మొత్తం. అసలు ఎవరు ఈ ప్రకాష్ రాజ్? సో ఊరికి తనకి ఏంటి సంబంధం? అది క్లారిటీ లేదు. ఆ స్కెలిటన్స్ ఉన్న ప్లేస్ దగ్గర తీసుకొని వెళ్ళిన తర్వాత రింగ్ ఇసిరేస్తాడు అజయ్ది. అజయ్ లోపల దూకుతాడు, ఆ స్కెలిటన్స్ కనబడతాయి. ఒక స్కెలిటన్కి మెడలో తాడు కూడా కనబడుతోంది. సో ఆ స్కెలిటన్స్ మైట్ బి ఈ ఊరి వాళ్ళవే అయి ఉండొచ్చు. అంటే ఎవరో మళ్ళీ అటాక్కి ట్రై చేశారు. సో ఆ తర్వాత వాళ్ళని అట్లా పెట్టి ఉండొచ్చు. మరి తాళ్ళు కట్టుకునే కదా అన్ని తిరుగుతూ ఉన్నారు మొత్తం అంతా కూడా. సో ఓకే, ఊరి వాళ్ళే అనుకుందాం. సో ఆ స్కెలిటన్స్ ఉన్న ప్లేస్ ఎగ్జాక్ట్గా ప్రకాష్ రాజ్ గారికి ఎలా తెలుసు? అంటే ఎగ్జాక్ట్గా అక్కడే రింగ్ ఇసిరి పోయి దూక్కోపో,
అట్లా ఎట్లా చెప్పగలిగాడు అంత ఎగ్జాక్ట్గా? ఇప్పుడు దేవర బేసిక్గా చచ్చిపోయాడబ్బా. వర అనే పర్సన్ చేస్తున్నాడు అనుకుందాం అబ్బా. వర అనే పర్సన్ ప్రకాష్ రాజ్ గారికి చెప్పి చేయడు కదా, ప్రపంచం మొత్తానికి కూడా చెప్పకుండానే చేస్తూ ఉండొచ్చు. బట్ క్లైమాక్స్లో చూసిన దాని ప్రకారం ఎంతో కొంత ఐడియా ఉంది అనే పాయింట్ అయితే ఉంది. అయితే అలా ఉండడానికి రీజన్ ఏంటి? ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే క్లైమాక్స్లో ఒక షాట్ చూపించారు కదా, అంటే చిన్న ఎన్టీఆర్ ఇప్పుడు వర దేవరాని పొడవడం కోసం. సో ఆ టైంకి ప్రకాష్ రాజ్ అక్కడికి వచ్చి ఇది కొంచెం ఆ లయన్ కింగ్ లాగా కొడుతోంది, చెప్తున్నా ఆగండి. సో నా క్వశ్చన్, నా ఎస్టిమేషన్ చెప్తున్నా. సో ప్రకాష్ రాజ్ అక్కడికి వచ్చి సరే ఇదంతా మేము చూసుకుంటాం నువ్వు వెళ్ళిపో అని చెప్పడము, ఏదో ఒకటి చేసి అక్కడ నుంచి వరాన్ని పంపిస్తే ఆ టైంకి ఆ తర్వాత మళ్ళీ దేవరా అని బ్రీతింగ్ తీసుకొని మళ్ళీ లెగిస్తే ఆ తర్వాత ప్రకాష్ రాజే చంపేయడమా? ప్రకాష్ రాజే చంపి ఆ తర్వాత ప్రకాష్ రాజ్ ఏమైనా చేశాడా? సో ఆ తర్వాత దేవరా మనుషులే ఎవరైనా ఆ ప్రాంతానికి వచ్చినట్టయితే వాళ్ళని వీళ్ళు ప్రకాష్ రాజ్ అండ్ హిస్కో వాళ్ళందరూ కలిసి చంపేయడం జరిగిందా? సో ఏందో ఎగ్జాక్ట్గా ఆ స్కెలిటన్స్ ఉన్న లొకేషన్ ఎలా తెలుసు? ఒకవేళ దేవరా ఆ టైంకి చనిపోయినట్టయితే ఆ తర్వాత వరా ఇవన్నీ చేస్తున్నట్టయితే వరా సముద్రానికి పోయి చంపుతున్నాడు అనేది పాయింట్, కానీ ఇలా అస్థిపంజరాన్ని ఎందుకు పాతి పెడతాడు అంటే నుంచో పెడతాడు? సో అదొకటి అర్థం కాకుండా ఉంది. సో దానికి ఒక క్లారిటీ ఉంటే బెటర్. అది ఇప్పుడు రాదులేండి, పార్ట్ 2లో వస్తుంది, ఇంక ఇప్పుడు ఎందుకు వస్తుంది కానీ. సో ఆ స్కెలిటన్స్ ఎవరు అనేది కూడా ప్రస్తుతానికి క్లారిటీ లేదు. మేబీ ఆ ఊరు వాళ్ళు అయ్యి ఉండొచ్చు, బట్ అలా కాకుండా ఇంకెవరైనా కూడా అయ్యి ఉండొచ్చు. ఏమో మధ్యలో ఒక స్కెలిటన్కి ఏదో కోట్ ఉన్నట్టు కనపడింది, ఏమో అది మురుగందేనేమో ఎవరు తెలుసు, చెప్పలేం కదా మనం. ఏమో కొంచెం డిఫరెంట్గా ఉంది నాకైతే మాత్రం, ఏదో ఈ థాట్ అర్థం కావట్లా. సో ఇక ఇట్లాగా ప్రకాష్ రాజ్ అయితే మాత్రం మొత్తం అన్ని చోట్ల కూడా చాలా ఏదో కోల్పోయిన వాళ్ళలాగా, ఏదో పగ తీర్చుకోవడానికి సిద్ధంగా ఉన్నోళ్ళలాగా అని చూస్తుంటాడు ఏడ చూసినా కూడా. అదొకటి ఉంది, ఏదో తేడా ఇరుక్కుం ఎక్కడో. ఆ తర్వాత సో రాయి మీద ఒకటి రాస్తారు కదా దేవర, అంటే దేవర రాసినట్టుగా మనకి వినిపిస్తారు, మొత్తం అంతా కూడా ఉంది. దేవర అది రాయక ముందే చనిపోయాడా కొడుకు చేతిలో, లేదంటే రాశాక చనిపోయాడా? అప్పుడు ఒకవేళ రాయక ముందే చనిపోయినట్టయితే అది రాసింది ఎవరు, కొడుక? ఒకవేళ కొడుకు రాసినట్టయితే ఆ ఏజ్లో ఏం పొడి చేద్దామని రాశాడు? సో అంటే ఆ ఏజ్లో ఏం చేయగలుగుతాడు? సముద్రం మీదకి వెళ్ళి అందరిని వేసేయగలుగుతాడు? ఆ ఏజ్లో వేయలేడు కదా. సో తను రాసి ఉండకపోవచ్చు. సో ఒకవేళ దేవర రాసేసిన తర్వాత దేవరాన్ని చంపు ఉండాలి. దేవర ఆ పని ఆల్రెడీ చేద్దాం అనుకున్న తర్వాత దేవరాన్ని చంపు ఉండాలి. సో ఆ పని ఒకవేళ దేవర చేద్దాం అనుకున్నట్టయితే దేవరాన్ని చంపాల్సిన అవసరం ఏముంది? ఈయన గారు సముద్రం మీద పోయి చంపే కంటే, వరా సముద్రం మీద పోయి చంపే కంటే దేవరే పోయి చంపుతానన్నాడు కదా, ఇంకేమైపోయింది? ఎందుకు చంపాల్సి వచ్చింది? సో అదే రాసిన తర్వాత చంపాడా, చంపాక రాశాడా, అది అర్థం కాకుండా ఉంది. సో ఇది ఒక క్లారిటీ అయితే లేదు. సో దేవర్ రాశాకే మ్యాక్సిమం చంపు ఉండాలి, బట్ ఆ క్లారిటీ అయితే లేదు ప్రస్తుతానికి, ఎందుకంటే ట్విస్ట్ అదే కదా. తర్వాత 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ ట్రై చేస్తే తర్వాత సగం శవాలుగా కొట్టుకొని వచ్చారు అని చెప్పాడు. బేసిక్గా అప్పటికి ఇంత పిల్లోడుగా ఉన్న వర 2 ఏళ్ల తర్వాత మహా అయితే ఎంత అవుతాడు, 2 ఏళ్ళు పెద్దోడు అవుతాడు. అంతేగాని 20 ఏళ్ళు పెద్దోడు అయిపోడు కదా. ఇప్పుడు 12 ఏళ్ళు గడిచింది కాబట్టి ఇప్పుడు ఇలా ఉన్నాడు ఈ ఎన్టీఆర్. ఇప్పుడు మనకి కనబడుతున్న యంగ్ ఎన్టీఆర్ వరలా కనబడుతున్నాడు, 12 ఏళ్ళు అయింది కాబట్టి. 2 ఏళ్ల క్రితం, 2 ఏళ్ల తర్వాత అంటే దేవర చనిపోయి 2 ఏళ్ల తర్వాత అంటే ఇప్పటికి 10 ఏళ్ల క్రితం. 10 ఏళ్ల క్రితం దేవర ఏం చేయగలుగుతాడు? బొమ్మ షార్క్తో ఆడుకోగలుగుతాడు మహా అయితే, ఇప్పట్లాగా ఒరిజినల్ షార్క్తో ఏం చేసేలేడు కదా. సో వర ఏం చేస్తాడు అప్పుడు? మరి ఆ 2 ఏళ్ల తర్వాత చేసింది ఎవరు? అది దేవరానా లేదంటే వరానా? సో దేవరానా అసలు బేసిక్గా ఆ ఇంటర్వెల్లో ఫైట్ సీక్వెన్స్ ఉంది కదా, సో ఆ తర్వాత చంపినట్టు మన క్లైమాక్స్ షాట్ చూపించారు. సో అది అప్పుడే చంపాడా లేదంటే ఆ తర్వాత ఎప్పుడైనా చంపాడా? అర్థం కాలే. సో ఇదొకటి ఉంది. సో ఆ 2 ఏళ్ల తర్వాతకి మరి దేవరా ఉన్నాడా లేదంటే ఇంకెవరైనా ఉన్నారా? తెలీదు. ఇంకొకటి వర ఫైట్ గెలుస్తాడు కదా మధ్యలో, ఎక్కడ అదే ఆయుధ పూజ దగ్గర ఫైట్ గెలుస్తాడు కదా. ఫైట్ గెలిచిన తర్వాత ఈయన షాక్ అయిపోయి వస్తాడే ఆయన ప్రకాష్ రాజు. ప్రకాష్ రాజ్ ఎందుకు అంత షాక్ అయ్యాడో నాకు అర్థం కాలే. అంటే చంద్రముఖి సినిమాలో ఒక సీన్ ఉంటుంది, ఆ పైనుంచి అదే అక్వేరియం కింద పడుతుంది కదా, కింద పడిన తర్వాత అది గంగ రావడం గురించి తర్వాత సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కదా రజనీకాంత్ గారు. పైనుంచి వాటర్ది పడిన తర్వాత ఇంట్లో అందరూ నీకేం జరిగిందా అని కంగారు పడుతూ ఉంటే గంగ మాత్రం చాలా రిలాక్స్డ్గా రావడాన్ని గమనించాను అని చెప్తారు కదా. అట్లాగా ఊరు మొత్తం సంతోషంగా ఉంటే ఈయన ఎందుకు షాక్తో వస్తాడు? అంటే ఇప్పుడు వర ఏం చెయ్యలేడు అన్న ఉద్దేశంతో ఉండి సడన్గా అలా చేసేసరికి వచ్చాడా, లేదు అంటే కొంపతీసి వర అయినా దేవరా తిరిగి వచ్చాడా అనే పాయింట్లో వచ్చాడా, లేదంటే ఆ ఊరు బాగుపడిపోద్ది ఇప్పుడు
అంటే ఆ ఊరికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో, ఆయుధాలు వచ్చినట్టయితే బాగుంటదని వాళ్ళు నమ్ముతున్నారు గదా! అది ఇప్పటి నమ్మకం కాదు. ఎప్పటిదో నమ్మకం అది. సో, ఆ ప్రకారంగా ఊరు బాగుపడకూడదు అని కోరుకుంటూ గెలవడం నచ్చకొచ్చి షాకయ్యాడా? ఇది నాకు అర్థం కాకుండా ఉంది. సో, నాది ఇంకోటుంటదబ్బా! తర్వాత కూడా అంటే నడుచుకుంటూ పట్టుకొని ఎళ్తున్న టైంలో ఆయుధాలు పట్టుకొని ఎళ్తున్న టైంలో కూడా ఎందుకుర్రా ఇలా చేసావు అన్నట్టు చూస్తుంటాడు. నాకది కూడా అర్థం కాలే. అంటే ఇప్పుడు నేను ఎందుకు అంటున్నానంటే 'ప్రకాష్ రాజే' మెయిన్ విలన్ ఏమో అని నా డౌటు. అంటే ఇప్పుడు 'ప్రకాష్ రాజ్' మెయిన్ విలన్ అయినట్టయితే మనం గెస్ చేయం కదా! ఇప్పుడు విలనే నరేట్ చేసినట్టయితే స్టోరీ మనం ఏడ గెస్ చేస్తామయ్యా? అలా అది ఊహించని మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ కదా! అది సెకండ్ పార్ట్‌కి. ఒకవేళ అట్లా జరిగితే ఏంది పరిస్థితి అంటున్నా నేను. సో, నాకు 'ప్రకాష్ రాజ్‌లోనే' అబ్బా! మస్తు షేడ్స్ ఉన్నాయిగా అనిపిస్తుంది నాకైతే మాత్రం. సో, అదొకటి. ఆ తర్వాత ఈ భైరా మనిషి ఒకరిని చంపేసాడని చెప్పిన తర్వాత ఊర్లో మనుషులొకరు దేవర రక్తం అని చెప్పి మేమైనా గ్రహించాలి కదా! అని ఒకరంటే, ఆ టైంలో కొంచెం కన్నింగ్‌గా కూడా చూస్తారు 'ప్రకాష్ రాజ్' గారు. సో, అది కూడా నోటీస్ చేశాను నేను. ఇది కూడా కొంచెం డిఫరెంట్‌గా అనిపించింది. ఆ తర్వాత 'ప్రకాష్ రాజ్' గారు సీక్రెట్ రివీల్ చేస్తుంటారు కదా! వాళ్ళ అమ్మకి దేవర వాళ్ళ ఆవిడకి రివీల్ చేస్తున్న టైంలో పక్కన కొంతమంది ఉంటారు 'ప్రకాష్ రాజ్' గారి పక్కన. వాళ్ళందరూ అంతకుముందు ఎప్పుడు ఊర్లో కనిపించలా. మీరు గమనించారో లేదో వాళ్ళందరూ సెపరేట్‌గా ఉన్నారు. వాళ్ళెప్పుడు ఊర్లో కనపడలా. అండ్ ఈవిడ ఆయన దగ్గరికెళ్ళడానికి కూడా ఏదో చాలా దూరం ప్రయాణించిన ఫీలింగే ఉంటది. సో, అదంతా కూడా జరిగింది కాబట్టి ఈయనెక్కడో ఉంటున్నాడు సెపరేట్‌గా. సో, దానికి రీజన్ ఏంటి? సో, నాకు అదొకటి అర్థం కాకుండా ఉందనమాట. అంటే ఖచ్చితంగా ఏదో ఒకటైతే జరిగిందబ్బా ఈయన విషయంలో. అది ఈయనైతే రివీల్ చేయడానికి ఇష్టపడట్లేదేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. సో, నా డౌట్ ఏంటి అంటే ఈ ఒక ఫ్లాష్ బ్యాక్ స్టోరీ చెప్తారు కదా! వీరులు, వీరులు అని చెప్పి. ఆ వీరులకి చెందిన వాడే మేబీ ఇతను గాని, ఇతని వంశస్థులు గాని అయ్యుండొచ్చు. సో, వాళ్ళకి ఎలాగైతే నలుగురికి ఆ గ్రామాన్నయితే పంచిపెట్టారు కదా! సో, నలుగురికి కూడా మొత్తం. సో, అలాగే ఈయనకు కూడా పంచాలని ఎక్స్‌పెక్ట్ చేసుండొచ్చు. ఈయనకు కూడా హక్కు ఉండుండొచ్చు. కానీ ఈయనకి పంచలేదు. అందుకు పగబట్టుకొని ఆయన ఇట్లాగా వీళ్ళందరి మీద ప్రతీకారం తీర్చుకోవడానికి కావాలని ఇట్లాంటి కుట్రలు పన్నుతున్నాడేమో అనిపిస్తోంది నాకైతే. సో, ఆ వీరుల ఒకప్పటి వంశానికి ఈయనకి ఏదో లింక్ ఉంది. అది మ్యాటర్ అని నా ఫీలు. సో, ఆ తర్వాత సో, అంటే అప్పటి నుంచి మిగిలిపోయిన బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈయనతో పాటు ఉంటున్నారని నా డౌటు. ఇంకా తర్వాత కొండకి మంచి జరుగుతది అనగానే కూడా డిఫరెంట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారాయన. అంటే నన్ను చంపి భయం పుట్టిస్తే కొండకి మంచి జరుగుతదని చెప్తారు కదా! ఆ కొండకి మంచి జరగకూడదనేది ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ అని నా డౌటు. సో, అదొకటుంది. ఇంకా తర్వాత ఇంక లాస్ట్‌లో సరే ఇంక ఇక్కడితో ఇది అయిపోయింది. ఇంక లాస్ట్ పాయింట్ అదే. చంపాడు కదా దేవరాని. మరి ఎందుకు చంపాడు? సో, అంత మత్తులోనే అంతమందిని ఉతికారేసిన దేవర ఒక కత్తిపోటుకి చచ్చిపోతాడంటే ఎట్లా నమ్మాలి? సో, అది డౌట్‌ఫుల్‌గా ఉంది. సో, అది కూడా ఒక పిల్ల బచ్చా పొడిచిన పోటుకి. మరి కొడుకే కదా! కొడుకు ఆ టైంకి ఇప్పుడు తండ్రి కంటే తురుమేటి కాదు కదా! సో, ఆబ్వియస్‌లీ పిల్లాడు పొడిచిన దానికే దేవర చచ్చిపోతాడా? లేదే. సో, దేవర బతికే ఉంటాడు. ఆ తర్వాత ఏదో జరిగుండాలి. అదేంటది? అది నా డౌటు. ఏదో దేవర బాడీ ఏమైంది? ఇప్పుడు చచ్చిపోయినట్టయితే అక్కడే ఉండాలి కదా శరీరం. కొడుకు చంపినట్టయితే వాడు మాయం చేయలేడు కదా! బాడీ ఏమైంది? సో, ఫైనల్‌గా నాకున్న అతిపెద్ద క్వెషన్ అయితే మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ చెప్పిందే మధ్యలో. సో, దేవర నిజంగా చనిపోయాడా? లేదంటే బ్రతికే ఉన్నాడా? సో, దిస్ ఈస్ మై బిగ్గెస్ట్ క్వెషన్ అండ్ నా నమ్మకం ఏంటంటే దేవర బ్రతికే ఉంటాడు ఇన్ పార్ట్ 2. సో, అది మరి సిట్యుయేషన్. సో, దిస్ ఈస్ మై అనాన్సర్డ్ క్వెషన్స్ ఇన్ 'దేవర' మూవీ. నాకనిపించిన ఇంకా జవాబు దొరకని ప్రశ్నలు 'దేవర' ఫస్ట్ పార్ట్‌లో. సో, ఇంకేమైనా మిస్ చేశానా? ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేశా అనుకుంటున్నాను. దీన్ని గుర్తు తెచ్చుకోవడానికి నాకు ఆ సినిమా మొత్తాన్ని కూడా ఇక్కడ ఏం జరిగింది, అక్కడ ఏం జరిగిందని గుర్తు తెచ్చుకొని మొత్తం దగ్గరగా 2 గంటల పాటు ఆలోచిస్తే వచ్చిన క్వెషన్‌లివి. ఏమన్నా మిస్ చేసి ఉంటే సారీ. ఏమైనా మిస్ చేశాను అనుకుంటే కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. సో, దాట్స్ ఇట్ గైస్. దిస్ ఇస్ ద వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి. ఇప్పటికైనా మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ ఆల్‌లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సో, ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్‌స్టాగ్రామ్ ఐడీ జబర్దస్త్ మైదర్ పక్క కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థాంక్ యూ సో మచ్ గైస్. బై బై. మీట్ నెక్స్ట్ వీడియో. బై బై.